హలో దోస్తులు, గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేచినా ఇంకా బియ్యం పెట్టేస్తున్నా. మా ఆయనకి డ్యూటీ టైం అవుతుంది, అందుకే ఇంకా బియ్యం కడిగేస్తున్నా. స్టవ్ కి మంట పెట్టేసి ఆ మంట మీద బియ్యం బౌన పెట్టేసిన. ఇంకా దాని పని దాన్ని చూసుకుంటది. అంతలోపు నేను బియ్యం కడిగిన వాటర్ ఉన్నాయి కదా, అన్ని తీసుకొని చెట్లలోకి వేస్తాను అనమాట. చెట్లు మంచిగా పెరుగుతాయి. ఇంకా తొట్టిలేని అంత చెత్త ఉన్నాయి అనుకోకండి, నేను కిచెన్ వేస్ట్ మొత్తం ఆ వీటిలోనే వేసేస్తా అనమాట. ఇంకా ఈ రోజు మంగళవారం కదా, ఇంకా వరండా మొత్తం దూర్చేస్తున్నా. ఆల్రెడీ కింద వాకిలు నూకి కడిగి ముగ్గులు పెట్టేసి వచ్చేసిన. ఇంకా పైన బ్యాలెన్స్ ఉంది, అది కూడా దూర్చేసి ముగ్గులు అయితే పెట్టేసిన. ఈ రోజు చేసిన ముగ్గు నేను చిన్నప్పుడు నేర్చుకున్నా. ఇంకా లోపలికి వచ్చేసిన. అన్నం అయితే అవుతుంది. ఇంకా పప్పు చారు చేద్దామని పప్పు అయితే వేసేస్తున్నా. కావాల్సినంత పప్పు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఇంకా పసుపు వేసేసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టేసిన. పప్పు ఉడికి అన్నం అయ్యే గ్యాప్ లో నేను గిన్నెలు కూడా కడిగేస్తున్నా. ఇంకా వాటికి కావాల్సినవి కూడా పోసేసుకున్నా. పప్పు చారు చాలా మంది చాలా రకాలుగా వేస్తారు. ఇక నేనైతే చిన్నప్పుడు ఎట్లా నేర్చుకున్నా అదే విధంగా చేస్తాను అనమాట. ఇంకా అన్ని పనులు అయిపోయినాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా ఇంట్లో దీపం పెట్టేసుకొని ఇంకా అన్నం కూడా తినేస్తున్నా. యాక్చువల్ గా నేను ఇంత తొందరగా అన్నం తినాను, ఎందుకంటే ఈ రోజు పప్పు చారు కదా అందుకని.